పగటి ఎందుగాని రాత్రి ఎందుగాని తథాస్తు. మనుష్యుల వల్ల గాని జంతువుల వల్ల కాని మరణం నాకు సంభవించదు. తథాస్తు. అస్త్రశస్త్రముల ద్వారా మరణించకూడదు. తథాస్తు. ధరిత్రి ఎందు గాని గగనమందు గాని రాకూడదు. తథాస్తు. విష్ణు, ఇక నీ యుగం సమాప్తం కాబోతున్నది. నేను అమరుడనే, నాకు మరణమన్నది లేనే లేదు. బ్రహ్మదేవుడు నాకు వరాలనిచ్చాడు. మానవులు నీ పేరు జపించి ఎంత తప్పించినా సరే అటువంటి వరాలు నువ్వు ఇవ్వనేలేవు. అది నీ వల్ల కానే కాదు. విష్ణు, ఇప్పుడు నేను సర్వశక్తి సంపన్నుడను. అద్వితీయ శక్తి సంపన్నుడు ఈ హిరణ్యకశిపుడు. పద్మనాభ, తమరన్నారు ఆ హిరణ్యకశిపుడు తమపై శత్రుత్వం పెంచుకుని తన మృత్యువు కోరి తెచ్చుకుంటాడని కదా? అవును మహాదేవి, అలా అన్నమాట నిజమే, జ్ఞాపకం ఉన్నది. మరి వానికి ఆది ప్రజాపతి ప్రసాదించిన వరదానము వలన అతడికి మృత్యువు ఇక అసంభవం అనిపిస్తున్నదే. అసంభవం అనిపిస్తున్నదే కాని అసంభవం కాదుగా. మహాదేవి, ఏ ప్రకారంగా ఉదయించిన సూర్యుడు అవశ్యం అస్తమిస్తాడో, దీపం వెలిగి ఆరిపోతుందో, పుష్పం వికసించి వాడిపోతుందో, అదే ప్రకారంగా జన్మించిన ప్రతి ప్రాణికి మరణం అనివార్యం. కేవలం ఇరువురు మినహా సకల ప్రాణులు మృత్యులోకము చేరవలసిందే. ఇరువురున్నారా? ఆ ఇరువురు మృత్యువు దరిచారని వారెవరు? ఒకరు స్వయంగా నేనే, ఆది మధ్యాంతరహితుడను. ఇంకొకరు సాక్షాత్తు మృత్యువు. మహాదేవి, నాకు మృత్యువు అసంభవము, అటులనే మృత్యువునకు మృత్యు అసంభవం. అంతకు మించి మిగిలిన వారందరూ అవశ్యం మృత్యువును వరించవలసిన వారే. కావున నీవు నిశ్చింతగా ఉండు మహాదేవి. హిరణ్యకశిపుడు కూడా ఒకనాడు మరణిస్తాడు. కాని కమలనైనా బ్రహ్మదేవుడు వానికి ఎలాంటి వరాలిచ్చారో తమరు వినలేదా? విన్నాను మహాదేవి, బాగా విన్నాను. ఇందులో ఆశ్చర్యపడవలసినదేమున్నది? ఎవడైతే అత్యంత చతురతతో వ్యవహరించానని భావిస్తాడో కడకు వానంతటి మూర్ఖుడెవ్వడూ ఉండడం రుజువవుతుంది. హిరణ్యకశిపుడు గ్రహించలేకపోతున్నదేమిటంటే, మాత గర్భంలో జన్మించిన ప్రతివారు ఏదో ఒకరోజు చితి మీద శాశ్వతంగా నిద్రించవలసిందేనని. ఇదెన్నడూ ఉల్లంఘించరానిది, ఉల్లంఘించలేనిది. ఈ క్రమమంతా జరిగేది కాలానుగుణంగానే. అప్పటి వరకు నీవు నిరీక్షించవలసిందే. మహారాణి లీలావతి, మహారాణి ఎక్కడున్నావు నీవు? మహారాణి లీలావతి, ఎక్కడున్నావు నీవు? మహారాణి! ఏమిటిదంతా? ఎక్కడున్నది లీలావతి? ఎక్కడున్నది మహారాణి? లీలావతి ఎక్కడ? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి, లేదంటే ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. మహారాణి ఏమైందో చెప్పండి. వారిని ప్రశ్నించే ప్రయోజనం లేదు శిష్య. నేనే వీని నోట మాట రాకుండా చేశాను. నేను నీకు చెబుతాను మహారాణి పట్ల ఎలాంటి అత్యాచారం జరిగిందో.
అత్యాచారమా? మా మహారాణి మీద అత్యాచారమా? ప్రియ లీలావతి మీద అత్యాచారమా? ఏ దుష్టుడు మహారాణి మీద అత్యాచారము జరిపి తన మృత్యువును తానే కోరి తెచ్చుకున్నాడు గురుదేవా? ఏ దుష్టుడు? దేవరాజు ఇంద్రుడు. దేవరాజు ఇంద్రుడా? ఏం చేశాడా ఆ దుష్టుడు గురుదేవా? దేవేంద్రుడు అగ్నిదేవుని పంపించి నీ శిశువును గర్భమునందే హతమార్చాలని తలచాడు. అది సఫలం కాకపోవడంతో దేవేంద్రుడే స్వయంగా వచ్చి మహారాణి లీలావతిని అపహరించుకుని పోయాడు. ఏమిటి? అపహరించుకుపోయాడా? మరి మా సేనాధిపతి అతడు ఉంటూ ఉండగానే ఆ దేవేంద్రుడు మహారాణిని సమీపించే సాహసం ఎలా చేయగలిగాడే గురుదేవా? నీ సేనాని వీరత్వాన్ని ప్రదర్శించాడు. తన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మహారాణి లీలావతి అంతఃపురంలోనికి దేవేంద్రుడిని ప్రవేశించనియ్యలేదు. కానీ చివరికి దేవేంద్రుడి చేతిలో వీరస్వర్గాన్ని అలంకరించాడు. దుష్ట దేవేంద్ర, నీవు దేవలోక వినాశనం కోరి నన్ను రెచ్చగొట్టావు. నీ పాపం పండింది. నా నుండి నువ్వు తప్పించుకోలేవు. దేవలోకమును సమూలంగా ఆక్రమించి దేవలోకమును సర్వనాశనం గావించి ఇంద్రసింహాసనాన్ని చేజిక్కించుకొని నీ సర్వశక్తులను సమూలంగా హరించి వేస్తాను. సర్వశక్తిమంతుడైన ఈ హిరణ్యకశిపుని నుండి ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు. చివరకు ఆ విష్ణువు కూడా నేను వస్తున్నాను ఇంద్రా, కాచుకో. నేను మాతను, ధరణీ మాతను. అనుచిత చర్యలకు పాల్పడితే అందుకు ప్రతిగా ఎదురయ్యేది కూడా అనుచితముగానే ఉంటుంది. ప్రజ్వరిల్లే మంటలలో చేతులు పెడితే కాలకుండా ఉంటుందా? ఇది అటువంటిదే. అయితే అన్యాయాలకు పాల్పడేవారు వాటికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుందనే వాస్తవమును మర్చిపోతూ ఉంటారు. దేవేంద్రుడు హిరణ్యకశిపుని ధర్మపత్ని లీలావతిని అపహరించినప్పుడే అతని చర్య యొక్క పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో నేను ఊహించగలిగాను. ఇప్పుడు అదే జరిగినది. హిరణ్యకశిపుడు తన తపస్సు పూర్తి కావించుకొని తిరిగి వచ్చి తన పరోక్షంలో సంభవించిన పరిణామాలు తెలుసుకొని ఆగ్రహావేశంతో ఊగిపోయాడు. దేవలోకమును ఆక్రమించాడు. అతడి మెరుపుదాడి దాటికి శౌర్య ప్రతాపాలకు దేవసేనలు ఎదురు నిలవలేకపోయాయి. హిరణ్యకశిపుడు దేవసేనల్ని చీల్చి చెండాడి దేవలోకంపై గెలుపు సాధించాడు. హిరణ్యకశిపుని క్రోధము అనుచితమైనది కాదనే నాకు అనిపించినది. దేవేంద్రుడి అకృత్యానికి అటువంటి శాస్తి జరగవలసినదేనని నాకు అనిపించినది. దేవేంద్ర, చిత్రరథ ఏమైనది? యుద్ధ సమాచారాలేమిటి? దేవేంద్ర, మనం పరాజితులు అయ్యాం. మన సేనలకు పరాజయం ప్రాప్తించినది. ఏమిటి? ఏమంటున్నావు నీవు? అవును దేవేంద్ర, హిరణ్యకశిపుడు బ్రహ్మ ప్రసాదించిన వరాలతో పొందిన శక్తి ముందు మన సమస్త సేనలు నిలవలేకపోయాయి. అతడు ఏ క్షణములోనైనా ఇంద్రసభకు రావచ్చును. దేవేంద్ర, జాప్యం చేయకండి. అతి శీఘ్రమే ఈ చట్నుడు తరలిపోదాం. తండి. పదండి. దేవేంద్ర,